ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం అసెంబ్లీ హాల్లో ప్రత్యేక స్క్రీన్ ని ఏర్పాటు చేశారు. సభ ప్రారంభం కాగానే ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు వీలుగా క్వశ్చన్ అవర్ ని రద్దు చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం అవగానే ఇటీవల మరణించిన మాజీ సభ్యులు రామన్న గారి శ్రీనివాసరెడ్డి, కొప్పుల హరీశ్వర్ రెడ్డి, కుంజ సత్యవతికి సంతాపం ప్రకటిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తారు. తర్వాత దానిపై షార్ట్ డిస్కషన్ ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తీసుకున్న అప్పులు, చేపట్టిన ఇరిగేషన్, పవర్ ప్రాజెక్టులు, వాటి కోసం చేసిన ఖర్చు, వాటితో చేకూరిన లబ్ధి, అప్పుల భారాన్ని ప్రజలకు ప్రభుత్వం వివరించనుంది. అసెంబ్లీ ప్రాంగణం నుంచి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఇవాళ అసెంబ్లీలో సర్కార్ ప్లాన్ ఏంటి? ఐదో రోజు సమావేశం ఇవాళ 11 గంటలకు మొదలు కానుంది. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర సంబంధించిన ఆర్థిక సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్న దానిపైన లఘు చర్చ కొనసాగే అవకాశం. అంతకంటే ముందు అసెంబ్లీ ఐదో రోజు సమావేశం మొదలు కాగానే దివంగత ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు చనిపోయారు. వారికి సంబంధించిన సంతాప తీర్మానం ఉంటుంది. అందులో రామన్న గారి శ్రీనివాసరెడ్డి, కొప్పుల హరీశ్వర్ రెడ్డి, అదేవిధంగా కుంజ సత్యవతి వాళ్లకు సంతాప తెలిపితే వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తుంది. అనంతరం ఆర్థిక పరిస్థితులపైన ఒక లఘు చర్చ కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గత 10 ఏళ్లలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిన అప్పులన్నీ ఎంత మేరకు అభివృద్ధి చేసింది, అభివృద్ధి ముసుగులో ఎంత దోపిడీ జరిగింది అనే దానిపైన చర్చ కొనసాగే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఈ నెల డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్కతో పాటు మరికొంతమంది 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటి నుండి వరుసగా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎన్నికల హామీ ఏదైతే ఉందో 6 గ్యారెంటీలు అమలు చేయడానికి కావాల్సిన ఆర్థిక వనరులు ఏమన్నా ఉన్నాయని దానిపైన చర్చ అయితే కొనసాగింది. అయితే అందులో భాగంగా చాలా వరకు అన్ని శాఖలకు సంబంధించిన చాలా వరకు అప్పులు పెద్ద ఎత్తున పేరుకపోవడంతో దానిపైన రాష్ట్ర ప్రజలకు ఈ అసెంబ్లీ వేదిక సాక్షిగా రాష్ట్ర ప్రజలకు పూర్తిగా వివరించాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికోసం ఇప్పటికే శ్వేతపత్రాలను ఒక్కొక్క శాఖకు సంబంధించి శ్వేతపత్రాలను కూడా సిద్ధం చేసింది. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ శ్వేతపత్రాలను విడుదల చేసి అసెంబ్లీ వేదికగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తిగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గత 10 ఏళ్ల కాలంలో పవర్ ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో ఎన్ని కోట్ల అప్పులు తెచ్చాయి, ఐఆర్బీకి సంబంధించి పరిమితికి లోబడి తెచ్చారా లేకపోతే అదనంగా తెచ్చారని దానిపైన ఒక చర్చ అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా అధికార పార్టీ పూర్తిగా మొన్నటి వరకు ఉన్న అధికారంలో ఉన్న బీఆర్ఎస్ని ఇరికన పెట్టడానికి ఈ అసెంబ్లీ వేదికను వాడుకోవాలని భావిస్తుంది. దానికోసం ఇప్పటికే అన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 15 నుండి 20 మంది సభ్యులతో నిపుణులతోని అన్ని శాఖలకు సంబంధించిన ఆర్థిక సిచ్యువేషన్స్ పైన ఒక శ్వేతపత్రాలను తయారు చేశారు. దానికి సంబంధించి ఇవాళ అసెంబ్లీ వేదికగా వాటిని విడుదల చేసి పూర్తిగా వివరించే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు కూడా ప్రతిపక్షాలకు సంబంధించి వాటికి కూడా ఎలా ధీటుగా సమాధానం చెప్పాలి, వాళ్ళు కూడా సభలో ఎదురు దాడి జరిగితే దానికి ఏ విధంగా సమాధానం చెప్పాలని దానిపైన కూడా ఇటు మంత్రులు కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నట్లు పరిస్థితి అయితే కనబడుతుంది. గతంలో 2016లో తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే అసెంబ్లీ వేదికగా అప్పుడు సీఎం కేసీఆర్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సాగునీటి ప్రాజెక్టు కావచ్చు, ఆర్థిక పరిస్థితులపైన వివరించారు. సేమ్ అదే స్ట్రాటజీతోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా ఇదే అసెంబ్లీ వేదికగా కేసీఆర్ హయాంలో జరిగిన దోపిడీ, అదేవిధంగా అభివృద్ధి పేరుతో జరిగిన అవినీతి అంతా పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తారు. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ ఏర్పడినప్పుడు 61,000 కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు గత 10 ఏళ్ల కాలంలోనే దాదాపు 5.5 నుండి 6 లక్షల కోట్ల అప్పు పెరిగిపోయింది. అంటే దాదాపు ప్రతి ఏటా 40,000 కోట్ల అప్పు పెరుగుతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో
అసెంబ్లీ వేదికగా అవన్నీ వివరాలు వివరించాలని ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే దానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. నిన్ననే అసెంబ్లీ హాల్లో స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు పూర్తిగా తెలంగాణలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి పేరుతో జరిగిన దోపిడీ కావచ్చు వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు యశోద.